హాయ్ అండి, అందరికీ మళ్ళీ సరికొత్త వీడియోతో మేము ముందుకి. మనం ఈరోజు చేసుకున్న రెసిపీ వచ్చేసి దాల్ కిచిడి అండి. అందులోకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి, ఎలా తయారు చేసుకోవాలో చూపించేస్తాను. ముందుగా రెడ్ కందిపప్పు, పెసరపప్పు, బియ్యం 3 ఈక్వల్ క్వాంటిటీలో తీసుకొని మంచిగా కడిగి వాటర్ వేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. అందులోనే మనము సన్నంగా తరిగి పెట్టుకున్న వెల్లుల్లిపాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత అందులోనే ధనియాల పౌడరు, పసుపు, కారం, తర్వాత సాల్ట్ వేసుకొని అందులోనే కొంచెం ఆయిల్ కూడా వేసేసుకోవాలి. వేసేసుకొని అన్నిటిని ఒకసారి గట్టితో కలుపుకొని పొయ్యి మీద పెట్టేసుకోవడమేనండి. ఇంతేనండి, ఇందులో ఏం యాడ్ చేసిన పని లేదు. చక్కగా ఇది మీరు వీలైతే కుక్కర్ అయినా పెట్టుకోవచ్చు, లేదు కుక్కర్ వద్దు అనుకున్న వాళ్ళు ఇలా అయినా ఉడకబెట్టేసుకోవచ్చు. నేనైతే డైరెక్ట్గానే ఉడకబెట్టుకున్నాను. త్వరగానే ఉడికిపోతుంది. కందిపప్పు అయినా, రెడ్ కందిపప్పు అయినా, లేదంటే పెసరపప్పు అయినా. తర్వాత అందులోనే కొత్తిమీర యాడ్ చేసేసుకొని ఉడకబెట్టుకోవాలండి. తర్వాత పోపుకి సంబంధించిన ఐటమ్స్ అన్నీ రెడీ చేసుకొని పెట్టుకోవాలి. జీడిపప్పు, తర్వాత తాలింపు దినుసులు, వెల్లుల్లిపాయలు, ఎండుమిర్చి, జీలకర్ర, తర్వాత మిరియాలు, అన్నీ, కరివేపాకు అన్నీ రెడీ చేసుకొని పెట్టుకొని గీత తాలింపు పెట్టుకోవాలండి. గీత తాలింపు పెట్టుకుంటే చాలా ఫ్లేవర్ బాగుంటుంది. తర్వాత గీ వేడి అయిపోయిన తర్వాత అందులోనే వెల్లుల్లిపాయ ముక్కలు, జీడిపప్పు ముక్కలు వేసుకొని చక్కగా వేపేసుకోవాలి. వేపేసుకున్న తర్వాత రెడీ చేసుకున్నవన్నీ ఒకసారి వేసేసుకొని చక్కగా వేపేసుకోవాలి. మంచిగా వేగిపోయిన తర్వాత అందులోని ఇంగువ యాడ్ చేసుకోవాలండి. ఇంగువ ఏంటంటే డైజెషన్ చేస్తుంది, చక్కగా డైజెస్ట్ అవుతుంది. అందుకని నేను ప్రతి పప్పు ఏదైతే పెట్టుకుంటామో ప్రతి దాంట్లో ఇంగువ వేసుకుంటే చాలా మంచిది. తర్వాత ఆల్రెడీ ఉడకబెట్టుకున్న అన్నంలోని ఇది తాలింపు అయితే వేసేసుకోవాలి. నేనైతే మూత పెట్టలేదు, మీరు మూత పెట్టుకోండి. ఫ్లేవర్ అంతా అన్నానికి చక్కగా ఉంటుంది. తర్వాత ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమేనండి. చాలా బాగుంటుంది. నాకు ఇది ఇండియాలో ఉన్నప్పుడు తెలియలేదు. ఇక్కడికి వచ్చాక ఒక దీది అయితే చెప్పారు, తన ద్వారా ఇది నేర్చుకున్నాను. ఇది ఎప్పుడైతే నేర్చుకున్నానో అప్పటి నుంచి ఎప్పుడు ఇదే తింటా ఉంటాను. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది.